హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు రాగి పెరుగు చపాతీ చూపిస్తూ ఉన్నాను. దానికి వచ్చేసి ఎంటీ కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని వేస్తున్నాను. ఆయిల్ ఏమి వేసుకొని నేను దాంట్లోకి ఒక స్పూన్ జీరా నూనెను ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అది చిట్పట్లాడినాక చెప్తాను. చూడండి, ఇది చిట్పట్లాడేసేసింది. ఇప్పుడు నేను దీంట్లోకి 3 గ్లాసెస్ అంతా పెరుగు వేస్తూ ఉన్నాను. అంటే పెరుగు వాటర్ రెండు మిక్స్ చేసుకొని లిక్విడ్గా మజ్జిగ మాదిరి చేసుకొని వేసిండాను. ఇదండి ఈ గ్లాస్ అంతా నేను ఈ గ్లాస్కి 2 గ్లాసులస్ అంతా పిండి ఎత్తుకొని ఉన్నాను. దానికి 1.5 మెజర్మెంట్లో పెరుగును వాటర్ వేసుకొని మజ్జిగ మాదిరి చేసుకొని వేసిండాను. ఇప్పుడు ఇది వచ్చేసి బాయిల్ అయ్యేదానికి ఇడియాల. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను 2 స్పూన్స్ అంతా చిల్లీను సాల్ట్ పేస్ట్ వేసేస్తూ ఉన్నాను. కొత్తిమీర వేస్తూ ఉన్నాను. కావాల్సిన ఆయిల్ వేసుకొని జీరా నూనెను ఆవాలు మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ లెస్లోనే నేను చేస్తాను కాబట్టి వేసేసి నాకేం నేను ఇచ్చేసుకొని వెళ్ళలేదు. పెరుగు వచ్చేసి ఫుల్ స్వీట్ ఏం వేయట్లేదు, లైట్గా సోరు ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 1 మినిట్ అట్లా బాయిల్ చేసాక ఇడుస్తాను. చూడండి, ఇదంతా బాయిల్ అవుతా ఉంది. మజ్జిగ, కొత్తిమీర, ఉప్పు, కారం అంతాను చాలా టేస్టీగా ఉంటుందండి. పులుపులుగా కారంగా బ్రేక్ఫాస్ట్కి అంతాను చాలానే బాగుంటుంది ఇది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి అప్పుడే నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ అంతా 1.5 గ్లాస్ అంతా మెజర్మెంట్లో తీసుకున్నాను. 2 గ్లాసెస్ అంతా పిండి తీసుకొని వేస్తున్నాను, రాగి పిండి. ఇప్పుడు ఈ రాగి పిండి ఇప్పుడు దీంట్లోకి వేసేసేయాల. బాగా బాయిల్ అయిన తక్షణము ఇట్లా రాగి పిండి వేసేయాలి, కానీ దాన్ని మనం కలిపెట్టకూడదు. దీంట్లో ఇది బాగా బాయిల్ కావాలనేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకొనేసేసి ఆమెటికి బాల్ మాదిరి చేసుకుంటాము. ఇప్పుడు ఒక 20 మినిట్స్ బాయిల్ చేసాక ఇడుస్తాను. చూడండి, మనం పిండి వేసుకొనేసినాక 20 మినిట్స్ ఇచ్చినాక ఇట్లా బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకొనేసేసి ఇట్లా స్టిక్ మీ ఇంట్లో ఏం అవైలబిలిటీ ఉంటుందో అది ఎత్తేసుకొని ఇట్లా మనం బాగా ఇట్లా అనుకొనేసేసేసి బాల్ మాదిరి చేసుకొనేసేయాలి. అప్పుడు ముద్దగా వస్తుంది. మనకి రాగి పెరుగు చపాతీకి ఎట్లా కావాలో అట్లా మనము రెడీ చేసుకొనేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి ఇంకా కాల్షియము, పెరుగుని ఇంకా మనకి ప్రోటీను అంతా వస్తుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాల్ చేసుకొనేస్తాము. చూడండి, మనం చేసుకొని ఉండే రాగి పిండి పెరుగు చపాతీ పిండి రెడీగా ఉంది. మనం ముద్దలాగా చేసుకుంటే ఇట్లా ముద్దగా అవుతుందండి. మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా వేసుకుంటే, లేకపోతే సాఫ్ట్ అయిపోతే మనం చపాతీ తిక్కకి చాలా కష్టమైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకుంటాం. చూడండి, రాగి చపాతీ మనం రెడీ చేసుకొనేసేసిందాము. ఇప్పుడు దీన్ని మనము నలుచుకొనేసేసి ఇట్లా చపాతీ మాదిరి చేసుకొని కాల్చుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, తినేకి చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇట్లా రాగి పిండి కాల్షియం ఎక్కువ ఇస్తుంది, మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది. ఇట్లా మనం దీన్ని బటర్తో కానీ, గీతో కానీ, ఆయిల్తో కానీ మనం దీన్ని ఇప్పుడు రోస్ట్ చేసుకుంటాం. ఆయిల్ అప్లై చేసుకుంటా, 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటా మనము రోస్ట్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేకి రెగ్యులర్ చపాతీ తిని అందరికీ బెజారైపోయి ఉంటుంది. ఇట్లా ఏమన్నా డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలకి ఇష్టమవుతుంది, మనకి బాగుంటుంది. ఈ క్లైమేట్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి చపాతీ రెడీ అయిపోయింది. చాలా టైం ఏం పెట్టలేదు, ఐటమ్స్ ఏం ఎక్కువ ఉండలేదు. ఎమర్జెన్సీగానే మనం చేసుకోవచ్చు. పెద్దోళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమున్నాయి ఇది అందరూ తినచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొనేస్తాము. ఇప్పుడు చూడండి, వెన్నతో రాగి చపాతీ రెడీ. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. పెరుగుతో రాగి చపాతీ వెన్నతో. థ్యాంక్ యూ.